రోడ్ల దుస్థితిపై 12వ వార్డు బృందావన్ కాలనీలో ఆందోళన. సంగారెడ్డి పట్టణం 12వ వార్డు బృందావన్ కాలనీలో బైపాస్ నుంచి దువా హాస్పిటల్ వరకు అధ్వానంగా మారిన రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని విద్యానగర్ వాసులు నిరసన చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా బుద్ధమయంగా మారి భారీ గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బృందావన్ కాలనీ వాసులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యను పరిష్కరించాలని కోరారు. బృందావన్ కాలనీలో ప్రధాన రహదారి దయనీయ స్థితిలో ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని బృందావన్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. కాపాడాలి రాజకీయ కక్షలు పక్కన పెట్టి బృందావన్ కాలనీని ఉన్నతాధికారులు తమ అధికారులు బృందావన్ కాలనీని వెంటనే ఉన్నతాధికారులు వెంటనే బృందావన్ కాలనీని ఉన్నతాధికారులు వెంటనే బృందావన్ కాలనీ ఉన్నతాధికారులు వెంటనే సందర్శించాలి బృందావన్ కాలనీ సందర్శించాలి. మల్లిక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మానిపిస్తుంది ఇప్పుడు అంతకన్నా పడుతున్నట్టే ఉంటుంది. రహదారి కొడుకు పోయి రహదారులను చూసి చెరువులుగా తప్పిస్తున్నాయని అందరూ ఒకటే తిట్టుడు. ఏ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఏం చేస్తలేరు. వాళ్ళ అవసరం ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాకు అన్ని కష్టాలలో వచ్చిన వాళ్ళు మాకు నాయకులు అందరికి వేస్తున్నాం, ప్రతి ఒక్కరికి వేస్తున్నాం ఓట్లు. కానీ ట్యాక్సులు కడుతున్నాం. మా బృందావని ట్యాక్సులు మా ట్యాక్సులు మాకే పెడతలేరు, ఎవరికి పెడుతున్నారు? ఈ 16 సంవత్సరాలు అవుతుంది ఈ బాధపడి. మేము ప్రతి ఒక్కరికి ఫ్రాక్చర్ అవుతున్నాయి బండ్ల మీద పడి వచ్చే రహదారి కొంటూ పోయేటోళ్ళకి ఎంతో మందికి మేము లేపి వాళ్ళని చూస్తే మా పిల్లలు చిన్న పిల్లలు ఎంతమంది ఇదైపోతుండ్రు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మేము ట్యాక్సులు కడుతున్నాం ప్రతి ఒక్కరు, మా ట్యాక్సులు మాకు పెట్టలేరు. మా తర్వాత అయిన కాలనీలా ఎంతమందికి రోడ్లు అయినాయి. మళ్ళీ మా కాలనీకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా రోడ్లలో పడి ఎంతోమంది ఫ్రాక్చర్లు అయినాయి. అందరు కూడా మాకు శాపనార్థాలు పెడుతున్నారు. మాకు కాదు అవి పెట్టే శాపనార్థాలు వాళ్ళకు. అధికారులు కూడా ఎందుకు స్పందిస్తలేరు? మేము ట్యాక్స్ కడతలేమా? ప్రతి ఒక్క ఇంటి నుంచి ట్యాక్స్ కట్టినా 16 సంవత్సరాల నుంచి ఆ ట్యాక్స్ మాది మాకు పెట్టినా మాకు రోడ్లు అవుతుంది. ఇంతవరకు మాది కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఎవరి దగ్గరికి పోవాలో అందరి దగ్గరికి పోయి మస్తు 16 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వస్తే చేస్తుందేమో ఆ ప్రభుత్వానికి వేసినాం. వాళ్ళని గెలిపించుకుంటే వీళ్ళేస్తారేమో, వీళ్ళకేసినాం. ప్రతి ఒక్క ప్రభుత్వానికి గెలిపించుకున్నాం కానీ మా ఓట్లు ఎవరికి మరి ఏమనిపిస్తుందో అర్థమైతలేదో. కొత్త కాలనీలు డెవలప్ అవుతున్నాయి కానీ మరి 16 సంవత్సరాల కాలనీ డెవలప్ అవుతలేదు. పెద్ద కాలనీ ఇది, అన్ని కాలనీల కంటే చాలా పెద్ద కాలనీ ఇది. దయచేసి ప్రభుత్వం కానీ ఎవరు కానీ నాయకులు కానీ స్పందించి మా కాలనీకి దయచేసి రోడ్లు ఇవ్వండి. స్కూల్ పిల్లలు రోజు పడుతున్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పడుచు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇంత పెద్ద గుంతలలో ఇప్పుడు చూడండి మా మొక్కల దాకా వచ్చినాయి నీళ్ళు. అందులో పడ్డారా అంటే చిన్న పిల్లలు ఉంటారా? మరి ప్రభుత్వానికి ఇదంతా బాగుంటే ఓకే. నా పేరు సంగమేశ్వర్, నేను బృందావన్ కాలనీ అధ్యక్షుడిని. గత 15 సంవత్సరాల కింద మేము ప్లాట్లు కొన్న తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం హెచ్ఎండిఏ పర్మిషన్ కోసం హైదరాబాద్కు పోయి మేము హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నాం, హెచ్ఎండిఏ ఫీజు కట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 16 సంవత్సరాలుగా మరి ఇది శాపమా లేక మా మీద మరి ప్రజాప్రతినిధుల కక్ష తెలియదు కానీ ఈ బాధలు 16 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం. వందల సార్లు
వివిధ దశల్లో వివిధ ఆఫీసులకు తిరిగి బేసారి పోయినాం. అయితే ఇంకొకటి, ఈ గతంలో ఈ రోడ్డు బైపాస్ నుంచి దువా హాస్పిటల్ దాకా రోడ్డు అవుతుందని చెప్పి పెట్టినటువంటి ప్రపోజలు, తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళైతే దువా హాస్పిటల్ దాకా అని పేర్కొన్నారో అక్కడ కాకుండా వెనకకి తీసుకుపోయి ఇక్కడ దాన్ని లేకుండా చేసినటువంటి కుట్ర మరి ఈ ప్రజాప్రతినిధులది. తర్వాత మళ్ళీ ఏ ఫండో పెడతామని చెప్పి ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి హరీష్ రావు గారు మంత్రి గారు పలానా ఫండ్ పెట్టండి, దీన్ని ఎక్స్టెన్షన్ చేయండి అని చెప్పారు. అది మాటలకే పరిమితం అయిపోయింది, పట్టించుకోలేదు. ఇక్కడ ఏమవుతుందంటే, గతంలో ఎమ్మెల్యే గారు ఏమనేవాళ్ళు, ప్రభుత్వం మనది కాదు, నాది కాదు, ప్రభుత్వం వేరే వాళ్ళది ఉన్నది, నా ప్రభుత్వం రాలేదు, నాకు ఇప్పుడు సీఎం నాతో ఏం కాదండి వాడు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం వచ్చింది, మున్సిపాలిటీలో నాది కాదు, మున్సిపాలిటీలో వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళది వచ్చింది అని ఇప్పటి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది శాపం. మరి ఎవరికి ఓటేయాలి? ఎవరికి ఓటేయడం పాపమైన? ఆయన మాకు ఓటేయలేదు అనుకుంటాడు, ఈయన మాకు ఓటేయలేదు అంటాడు. ఒక పెద్ద మనిషి అయితే 2018లో నాకు ఓటేస్తే సమస్య ఉండకపోవు ఇప్పటిదాకా అని మాట్లాడతాడు. అయితే మరి ఎందుకు ఈ దురవస్థ? ఇంతకుముందు ఏమో మాకు అసలు కౌన్సిలర్ ఏమన్న విషయం తెలియదు. ఒకప్పుడు సమయాన్ని రాజంపేట వార్డు కింద ఉండేది, మీరు నాకు ఓటేయలేదు, నా వాళ్ళే కాదని చెప్పి ఆయన ఎన్నడూ పిలిస్తే పలకలేదు, ఆయన ముఖమే చూడలేదు. తర్వాత పోయి మళ్ళా గత సంవత్సరము కాంగ్రెస్ కౌన్సిలర్ని అనుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మావాడు కాదు కౌన్సిలర్ అని చెప్పి వాళ్ళు అరవపరవ చేస్తుంది. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఆయన తాతని పనులు అయితే లేవంటాడు. మరి ఎవరితో చేయించుకోవాలి? అయితే అధికారుల దగ్గర తిరిగితే అధికారులు కూడా మీ రాజకీయ నాయకులను కన్విన్స్ చేసుకోండి అని చెప్పడము సిగ్గుచేటైనటువంటి విషయం. మామూలుగా చిన్న స్థాయి అధికారులు చెప్పినట్టే వేరు, ఉన్నత స్థాయి అధికారులు కూడా మీరు రాజకీయ నాయకుల దగ్గర పోయి కన్విన్స్ చేసుకోండి అంటే ఎట్లా కన్విన్స్ చేయాలి? మరి ఆ కన్విన్స్ చేసే పద్ధతి ఏదో తెలిసానన్నా మరి చెప్తానన్నా ఆ విధంగా చేస్తాం. అయితే ఇంకోటి, ఈ రోడ్డు కేవలం మా బృందావన్ కాలనీ ఒకదానికి పరిమితమయ్యేది కాదు. ఇది ఒక 10-15 కాలనీలు ఈ విధంగా తిరుగుతాయి. అంతేందుకు ఈ విధంగా ఇక్కడ మల్లేపల్లి రూట్లో కూడా పోయేటోళ్ళంతా కూడా ఈ విధంగా తిరుగుతారు. సర్వీస్ రోడ్లో కంటే ఎక్కువ రద్దీ తీరుకుంటుంది, కేవలం బృందావన్ కాలనీకే కాదు. ఇప్పుడు వేసిన రోడ్డు ఏమైంది? రాజంపేట దాకా వేయాల్సిన రోడ్డు అక్కడ దాకా కుదించేసరికి ఆ 2 ఓడిఎఫ్ వెంచర్లు కాలనీలు, తర్వాత ప్రగతి నగర్ కాలనీకి కొంత గంట మాత్రమే ఉపయోగపడుతున్నది. అక్కడ దాకా వేస్తే ఎన్ని కాలనీలకు ఉపయోగపడేది ఇది? అయితే మరి ఈ వివక్షను ఈ రాజకీయ నాయకులు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి నా కోరిక. అంతేకాదు నాది మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు ఈ పని సంగతి పక్కన ముందు అధికారులు, ఉన్నత అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ స్థాయి అధికారులు కాదు, ఉన్నత అధికారులు వచ్చి ఇక్కడ పాదయాత్ర చేసి చూసుకోవాలి, తెలుసుకొని పోవాలి ఇక్కడ పరిస్థితి. నిన్న కలెక్టర్తో కూడా అదే చెప్పాం, సార్ మీరు ఎవరైనా పంపించి చూడండి అని చెప్పడం, బతిమిలాడడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా అధికారులను పంపించి ఇక్కడ పరిస్థితిని గమనించాలని చెప్పి కోరుతున్నా. ఎప్పుడో 4 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద ఏర్పడ్డ కాలనీల్లో సీసీ రోడ్లు అవుతాయి. 4 ఇళ్ళకి సీసీ రోడ్డు అవుతుంది. అయినా రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు. సీసీ రోడ్డు అయిన దాని మీద ఏదో గుంతలైనా మళ్ళీ సీసీ రోడ్డు వేస్తారు. ఇప్పుడు శాంతినగర్లో పోయి చూసినా, రెవెన్యూ కాలనీలో చూసినా, ఎక్కడ పోయినా, వసంత నగర్లో చూసినా, ఎక్కడ చూసినా రోడ్లు. శివరాస్తాలో పంచాయతీగా ఉన్నప్పుడు అన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మళ్ళీ మున్సిపాలిటీలో వచ్చిన తర్వాత కూడా ప్రతి గల్లీ సీసీ రోడ్డు, 4 ఇళ్లకు సీసీ రోడ్డు. మరి ఇది ఏమైంది? మేమేం పాపానికి వస్తుకుంటాం? మేమేం పాపం చేసినాము? మాకేం దరిద్రం ఇది శాపము? మరి మేము ఎందుకు ఓట్లు ఎందుకు వేయాలి? అయితే అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నాకు అనిపిస్తుంది ఒకసారి, అసలు మనం సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నామా లేదా మారుమూల గ్రామంలో ఉన్నామా అనిపిస్తుంది. మారుమూల పల్లెలు కూడా ఇవాళ చాలా డెవలప్ అయినాయి. మారుమూల పల్లెల ముందు కూడా ఇది ఎందుకు పనికిరాని పరిస్థితి అయింది. ఇది బృందావన్ కాలనా, బృందావన్ కాలనీ చేసినారు. దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు దిగి వచ్చి మా సమస్యను తెలుసుకొని సమస్యను సానుకూలంగా శాశ్వతంగా పరిష్కారం చేస్తేనే మంచిది. లేకంటే మేము రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి కారణం అధికారులు మరి ప్రజాప్రతినిధులు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను.